అనిపిస్తుంది. తర్వాత అనిపిస్తుంది మనసు కూడా, అరే కళ్ళతో చూస్తే అనుభవించగానే మనసు కూడా నాకు కూడా నచ్చింది అని మనసు చెప్తుంది. తర్వాత ఏమనుకుంటుంది, శరీరము నేను కూడా అక్కడికి వెళ్తే బాగుండు అంటుంది. మరి నీ కళ్ళు పోయాయి, నీ మనసు పోయింది, నీ శరీరం పోయింది. అక్కడికి పోయిన తర్వాత జరగడానికి జరిగింది. ఏమవుతుంది అప్పుడు? నీ కళ్ళు నాకు ఎందుకులే అని ఒప్పుకునేవి కాదు, నీ మనసు వదిలిపెట్టు అంటే వదిలిపెట్టేది కాదు, నీ శరీరం జరిగిపోయిందంటే మాసిపోయేది కాదు. అవునా కాదు? అప్పుడు ఏం చెప్పగలుగుతావు, ఏం మాట్లాడగలుగుతావు, ఏం చేయగలుగుతావు? ఏడవాలా, చనిపోవాలా, సూసైడ్ చేసుకోవాలా, ఇలా ఇంకా వాళ్ళు ఇవన్నీ అర్థం చూసిన కళ్ళకి ఎంతవరకు అక్కడే ఆలోచించు, ఇది కరెక్ట్ కాదు. అప్పుడు నీ మనసు నీ కంట్రోల్లోకి వస్తుంది, నీ శరీరం నీ దగ్గరే ఉంటుంది. ఇలా తెలియక ఆకర్షణకు లోనై ఎంతోమంది ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకొని రోడ్ల మీద పడి ఎంతో విచ్చలవిడిగా చాలామంది అమ్మాయిలను మేము కౌన్సిలింగ్ ఇచ్చి వినకుండా మ్యారేజ్లు చేసుకొని మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు పడుతున్న బాధలు అవన్నీ ఎన్నో చూస్తుంటాం అమ్మ వేళ్ళల్లో. అలాంటి వాళ్ళలో మీరు ఒకరుగా ఉండొద్దు అన్నదే నేను కోరుకునేది. ఇలాంటి ఆకర్షణకు దూరంగా ఉండండి. మీ కాళ్ళ మీద నిలబడ్డప్పుడు ప్రేమ అనేది తప్పు అని నేను అనను. మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడు మీకు జీవితం ఏంటో తెలుస్తుంది, జీవితం విలువేంటో తెలుస్తుంది. అప్పుడు ఎలా ఉండాలో తెలుస్తుంది, ఏ విధంగా బ్రతకాలో తెలుస్తుంది, మంచేందో తెలుస్తుంది, చెడేందో తెలుస్తుంది, అసలు ఈ జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మీకు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరే నిలబడి లేరు. నిలబడి ఉన్నారా? మీ కాళ్ళ మీద నిలబడి ఉన్నారా? ఉన్నారు కదా? లేరా మీ కాళ్ళ మీద నిలబడి? నిజం చెప్పండి. ఇది కూడా క్వశ్చన్ మార్కేనా మీకు? నిలబడి లేరా? నిలబడి ఉన్నారా? నిలబడి లేరు. ఎందుకు లేరు? ఎస్, ఈ జీవితం మీది కాదు. ఇది జీవితం మీది కాదు, మీ తల్లిదండ్రులు ఇచ్చింది. కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడు నీ మంచి కోసం ఆలోచిస్తారు, నువ్వు బాగుపడాలని ఆలోచిస్తారు. నా కూతురు ఇంత గొప్పగా ఉండాలని ఆలోచిస్తారు. ఒక డాక్టర్ కావాలా, ఒక టీచర్ కావాలా, ఒక లెక్చరర్ కావాలా, ఒక ఆఫీసర్ కావాలా, ఎవ్రీథింగ్ ఒక కలెక్టర్ కావాలా అని ఎన్నో ఆశయాలతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి పట్టుదలతో ఉండండి. అది వాళ్ళ జీవితం. నువ్వు రీచ్ అయిన తర్వాత, ఒక నెల రోజుల ఉద్యోగం చేసిన తర్వాత నీ చేతిలో జీతం పడ్డప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు అన్నటువంటి కెపాసిటీ నీలో ఉంటుంది.